వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం వీడియోలో ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో ముఖ్యంగా మనము యూనిట్ కాస్ట్ ఎంత అంటే ఒక హౌస్కి ఎంత అమౌంట్ ఇస్తుంది గవర్నమెంటు, అదేవిధంగా దానికి ఏమేమి అర్హతలు ఉండాలి, తర్వాత అప్లై చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తే మనకి మార్చి అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి దీన్ని అప్లై చేయాలి అంటే మనకేంటి ప్రాసెస్ అవన్నీ తెలుసుకునే ముందు దాని అర్హతలు తెలుసుకుందాం. సో కాలనీ అప్లై చేయాలంటే గతంలో కాలనీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి వచ్చి ఉండకూడదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చెక్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకి కానీ కాలనీ వచ్చి ఉంటే కంపల్సరీగా కాలనీ అయితే రాదు. తర్వాత వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా కాలనీ రాదు. తర్వాత 4-వీలర్ ఉన్నదనుకో, అది ట్యాక్సీ వెహికల్ ఉంటే రాదు. కరెంటు బిల్లు ఎక్కువ యూనిట్స్ అంటే కనెక్షన్ కూడా హైయర్ కనెక్షన్ తీసుకొని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, వీళ్ళకి కాలనీ రాదు. సో ఇవన్నీ లేకుండా ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా కాలనీ వస్తుంది. అదేవిధంగా కాలనీ అప్లై చేసుకోవాలంటే ఏంటంటే ప్రాసెస్, ఇద్దరు భార్యాభర్తల ఇద్దరి ఆధార్ కార్డు అనేది మనం డాక్యుమెంట్ జెరాక్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం లేడీస్ పేరు మీద అప్లై చేస్తాం కాబట్టి భార్యది సంతకం అనేది పెట్టించాలి. తర్వాత రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ వచ్చేసి ఎవరి పేరు మీద అయితే మనం కాలనీ అప్లై చేస్తున్నాం వాళ్ళది. తర్వాత ఫోన్ నెంబరు, ఇది కంపల్సరీగా ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. ఒకవేళ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ పోయి ఉంటే ఆధార్ లింక్ అనేది చేయించుకోండి. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్, ఓసీలకి క్యాస్ట్ అవసరం లేదు, రిమైనింగ్ వాళ్ళు క్యాస్ట్ అనేది అప్లై చేసుకోవాలి, ఇన్కమ్ చేసుకోవాలి. తర్వాత ల్యాండ్ అనేది ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, పొజిషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండాలి. ఒకవేళ ల్యాండ్ లేదంటే ఇంకా గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు. సో దీంట్లో ఏంటంటే మనకి యూనిట్ కాస్ట్ విషయానికి వస్తే పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి కూడా మనకి అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏంటంటే 2,50,000 అనేది గవర్నమెంట్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు యూనిట్ కాస్ట్. కానీ మనకి ఎక్స్ట్రా ఎంత ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం. తర్వాత ఎంత కట్టాలి, మినిమం ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కట్టాలి అంటే 420 స్క్వేర్ ఫీట్స్ అనేది కంపల్సరీగా కట్టాలి. అర్థమవుతుందా? 420 స్క్వేర్ ఫీట్స్ అనేది హౌస్ అనేది కట్టాలి. అంటే ఈ 420లో మనకి బెడ్రూము, కిచెను, హాల్ అనేది ఉండాలి. అదేవిధంగా టాయిలెట్ మెట్ల కింద అయినా కట్టుకోవచ్చు, లేదంటే లోపల కట్టుకోవచ్చు, సపరేట్గా అయినా కట్టుకోవచ్చు. ఇది మనకు ఉండాల్సినటువంటి నమూనా. అయితే మనకి మ్యాక్సిమం ఎంతవరకు కట్టుకోవచ్చు అంటే 750 చదరపు అడుగులు. దీనికంటే ఎక్కువ కట్టుకుంటే బిల్లు పెట్టడం అనేది కుదరదు. సో అందరూ గమనించుకోవాలి. మనకేంటంటే 420 అడుగుల నుంచి 750. అదేవిధంగా ఇప్పుడు యూనిట్ కాస్ట్ ఖచ్చితంగా 4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అది ఎందుకనేది నేను మీకు చెప్తాను. తర్వాత మనకి 2,50,000లో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000 పెంచుతున్నట్లు కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా అనౌన్స్మెంట్లు అన్నీ చేసి ఖచ్చితంగా 4 లక్షలు కంపల్సరీగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు క్లారిటీ అనేది ఇస్తాను. డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేట్ వేసినప్పుడు ఒక హౌస్కి మినిమం 420 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి హౌస్కి ఎస్టిమేట్ అనేది వేయడం జరిగింది. 420 ఎస్ఎఫ్టీ అనేది మినిమం కట్టుకోవాలి. దీంట్లో కాస్ట్ ఆఫ్ సివిల్ వర్క్స్ అంటే బిల్డింగ్ కట్టడానికి 4,22,562 రూపాయలు. తర్వాత లోపల వాటర్ సప్లై, తర్వాత శానిటరీ ఐటమ్స్కి 14,711 రూపాయలు అనేది అవ్వడం జరిగింది. తర్వాత కరెంటుకి వచ్చేసరికి 23,773 రూపాయలు. ఇవి మొత్తం కలుపుకుంటే 4,61,046 రూపాయలు అనేది వచ్చింది. ఇంకా మనము మొత్తం కానీ చూసుకుంటే 4,62,000 ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే ఒక ఎస్ఎఫ్టీకి 1,100 రూపాయలు అనేది ఎస్టిమేట్ అనేది వేయడం జరిగింది. ఇది గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టినప్పుడు 4,60,000 రాకపోయినా ఖచ్చితంగా 4 లక్షల రూపాయలు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఎవరైనా
కాలనీల గురించి తెలియకపోతే సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. నేను పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు సచివాలయంలో పోయి అప్లై చేసిన తర్వాత మీకు స్కీమ్ అనేది మార్చి నుంచి కానీ ఏప్రిల్ నుంచి కానీ రన్ అవుతుంది. అప్లై చేసుకున్న వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాలనీ అనేది రావడం జరుగుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.